మోషేయు ఇశ్రాయేలీయులు పాడిన కీర్తన నీ గొప్పతనాన్ని గురించి, నీ యొక్క ప్రభావమును గురించి, నీ యొక్క ఔన్నత్యాన్ని గురించి కీర్తనలో వారు ఎంతో గొప్పగా కీర్తించారు. ఆ విషయాలు మేము ధ్యానం చేస్తున్నాం. తిరుగు రాత్రి మరికొన్ని సంగతులను ధ్యానం చేయబోతుండగా మా మేలు కొరకై ఆశీర్వదించండి. మీ వాక్యము ద్వారా మాకు క్షేమాభివృద్ధిని దయచేయండి. అపవాది సంబంధమైన ఆటంకాలన్నీ తొలగించి మీ వాక్యము ద్వారా మాకు ఆత్మ సంబంధమైన ఉద్యోగము, పురిగొల్పు, ఆదరణ, ప్రోత్సాహము దయచేయమని యేసు ప్రభువు నామమున కృతజ్ఞత స్తోత్రములు మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 13వ వచనం మనము చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. వారు ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని గురించి, ఆయన కోపాన్ని గురించి వారు పాడి, ఇప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు ఎలాగో బయటకు తీసుకుని వచ్చి వారిని నడిపించి కనానుకి తీసుకుని వెళుతున్నాడో ఆ విషయాలను ఈ వచనాలలో మనము ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం. దేవుడు వారిని ఎలాగో కనాను దేశానికి నడిపించుకొని తీసుకుని వెళుతున్నాడో ఇదంతా చూసినటువంటి శత్రువులు ఎలాగో భయపడతారో ఇవన్నీ కూడా ఈ వచనాలలో ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. మనం కూడా కొన్ని సంగతులను మన పాఠం కొరకు కూడా ఈ వచనాలలో కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. ఇక్కడ నీవు విమోచించిన ఈ ప్రజలు అన్నాడు 13వ వచనంలో. 16వ వచనం 2వ లైన్లో నీవు సంపాదించిన ఈ ప్రజలు అన్నాడు. నీవు విమోచించిన ఈ ప్రజలు, నీవు సంపాదించిన ఈ ప్రజలు. ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించాడు, ఇశ్రాయేలీయులను దేవుడు సంపాదించుకున్నాడు. అలాగైతే ఈ రెండు మాటలు మనం చదువుతున్నప్పుడు మన సంగతి కూడా అందులో కనపడుతుంది కదా. నీవు విమోచించిన ఈ ప్రజలు అని ఇశ్రాయేలీయుల గురించి వ్రాయబడినట్టుగా ఆయన మనల్ని కూడా ఏం చేశాడు? ఆయన మనల్ని కూడా విమోచించాడు. అలాగే 16వ వచనంలో వ్రాయబడినట్టుగా నీవు సంపాదించిన ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులను దేవుడు సంపాదించుకున్నాడు. అలాగైతే మనలను కూడా ఆయన ఏం చేశాడు? ఆయన మనలను కూడా సంపాదించుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. అలాగైతే ఇశ్రాయేలీయులకి మనకి ఎంతో పోలిక, వారితో మనకి ఉన్నటువంటి సమానత్వం, వారితో మనకున్న సంబంధం ఈ వచనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. మనల్ని కూడా ఆయన విమోచించాడు, ఆయన మనల్ని కూడా సంపాదించాడు. 13వ వచనం చూడండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. ఆయన విమోచించాడు. విమోచించిన ఇశ్రాయేలీయులను ఆయన ఏం చేశాడట? తోడుకొని పోయాడు అనే మాట, తోడుకొని పోయాడు. 17వ వచనం చూడండి. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. ఆయన తన ప్రజలను తోడుకొని వెళ్ళేటువంటి వాడు. ఎక్కడికి ఆయన తోడుకుని వెళుతున్నాడు? 13వ వచనంలోనే ఉన్నది. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి అనే మాట. అలాగైతే ఇక్కడ 3 పదాలు మనం చదువుతున్నాం ఇశ్రాయేలీయులను గురించి. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసినటువంటి 3
కార్యాలు ఇక్కడ మనం చదువుతున్నాం. ఒకటి, విమోచించాడు. రెండు, వారిని తోడుకొని వెళ్ళాడు. మూడవది, పరిశుద్ధ ఆలయానికి వారిని నడిపించాడు. ఈ మూడు పనులు దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల దేని చేత జరిగించాడు? వాళ్ళే పాడారు ఆ పాట, నీ కృప చేత అన్నారు. దేవుని యొక్క కృప చేత ఇశ్రాయేలీయులను విమోచించాడు. ఆయన యొక్క కృప చేత వారిని తోడుకొని వెళ్ళాడు. ఆయన కృప చేత వారిని ఏం చేశాడు? ఆయన నడిపించాడు. ప్రియులారా, దేవుడు వారిని విమోచించాడు, తోడుకుని వెళ్ళాడు, నడిపించాడు. దీని వెనక ఏమన్నదంటే ఆయన కృప ఉన్నది. అలాగైతే మన జీవితాలలో కూడా ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని విమోచించాడు, ఆయన ఇప్పుడు మనల్ని తోడుకుని వెళుతున్నాడు. ఆయన ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? ఎక్కడికి నడిపిస్తున్నాడు? నిత్యత్వం, పరలోకానికి. ఇశ్రాయేలీయులను కనాను దేశానికి ఆయన తోడుకుని వెళుతున్నాడు. ఇశ్రాయేలీయులను కనాను దేశానికి ఆయన నడిపించుకుని వెళుతున్నాడు విమోచించిన తర్వాత. అలాగైతే నిన్ను నన్ను కూడా ఆయన విమోచించిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరలోకానికి నడిపిస్తున్నాడు. పరలోకానికి ఆయన మనల్ని తీసుకుని వెళుతున్నాడు. దీని వెనకేమన్నది? ఆయన కృప. ఆయన కృప చేతనే నిన్ను నన్ను విమోచించాడు. ఆయన కృప చేతే ఇప్పుడు మనల్ని ఆయన పరలోకానికి నడిపించుకొని వెళుతున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క కృపను మనము ఎంతగా జ్ఞాపకం చేసుకొని ఆయన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలో మనం ఆలోచన చేయాలి. ఆయన కృపను గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క కృప ద్వారా, ఆయన కృప ద్వారా మనకు కలిగినటువంటి కొన్ని ప్రయోజనాలను నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2:5 మనం చదువుతున్నాం. తెలిసిన మాటది, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అన్నాడు. 8వ వచనంలో కూడా ఆ మాట ఉన్నది. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. అలాగైతే వారి విమోచన వెనక, వారిని తోడుకుని వెళ్ళిన దానిని వెనక కృప ఉన్నట్టే మన జీవితాలలో కూడా ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రి. నీవు నేను రక్షించబడ్డామంటే అది కేవలం ఆయన యొక్క కృప. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, ఈ రాత్రి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని తప్పక స్తుతించాలి. ఆయన కృప చేత రక్షించబడ్డాం ఒకటి. రెండవది, రోమా 3:24 పౌలు రాస్తున్నాడు, ఆయన కృప చేతనే మనం ఏమయ్యామట? క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులు అని తీర్చబడుచున్నారు. కృపచేత రక్షించబడ్డాం, కృపచేత మనము నీతిమంతులమయ్యాం, ఉచితంగా, ఫ్రీ. సోదరుడా, సోదరి, ఆలోచన చేసావా? ప్రభు మన మీద ఎంత కృప చూపించాడు. ఆయన కృపచేతనే నీవు నేను రక్షించబడ్డాం. లేకపోతే నరకానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళం, అగ్నిగుండములో ఉండవలసినటువంటి వారం మనం. కానీ మనం ఇంకా సజీవముగా నిలిచి రక్షించబడ్డామంటే దాని వెనక ఆయన కృప ఉన్నది. పాపులమైనటువంటి ఇప్పుడు మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, కేవలం ఆయన యొక్క కృప. ఎప్పుడన్నా ఆలోచన చేసావా ఆయన కృపను గురించి? నీ మీద ఎంత కృప చూపించాడో. మరొక మాట చదువుకున్నాం. ఆయన కృప చేత, పౌలు తిమోతికి వ్రాసాడు కదా, క్రీస్తు యేసు నందు ఉన్న కృప చేత నీవు బలవంతుడువు కమ్ము అన్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. రక్షించబడిన మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన మనము ఎలా ఉండాలి? బలహీనంగా ఉండాలా? బలంగా ఉండాలా? ఎలా ఉండాలి? దేవునిలో బలముగా ఉండాలి. రక్షించబడ్డావు, నీతిమంతులమే. కానీ ఆయన పిల్లలమైనటువంటి మనం బలహీనంగా ఉండకూడదు, బలంగా ఉండాలి. బలంగా ఉండాలన్నా కూడా
దేని చేత బలంగా ఉండగలం? ఆయన కృప చేతే. ఆధ్యాత్మికంగా మనము బలంగా ఉండాలన్నా కూడా దాని వెనక ఆయన కృప ఉన్నది. రోమాపత్రికలో మనం చదువుతున్నాం 5వ అధ్యాయంలో మనము బలహీనులం అన్నాడు కదా. మనము బలహీనులం యేసు ప్రభువుని ఎరగక ముందు. అయితే ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఇప్పుడు మనం ఎలా ఉండాలి? బలవంతులంగా ఉండాలి. దాని వెనక ఆయన కృప ఉన్నది. కృప చేతనే మనము బలవంతులంగా ఉండాలి. మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అన్నాడు. నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే నేనై ఉన్నాను అని పౌలు రాస్తున్నాడు. పౌలు పూర్వము దోషకుడు, హింసకుడు, హానికరుడు కదా. అటువంటి పౌలు ఇప్పుడేమై ఉన్నాడు? ఆయన సేవకుడయ్యాడు. ఆయన కొరకైన అపోస్తలుడయ్యాడు. దేనిని బట్టయ్యాడు ఈ విధంగా? ఇక్కడ రాస్తున్నాడు, నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఒకప్పుడు నేను దూషించిన వాడను, హింసించిన వాడను, సంఘాలను పాడు చేసినటువంటి వాడను. అటువంటి నేను ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నానంటే, ఆయన గురించి ప్రకటిస్తున్నానంటే అది కేవలం ఆయన కృపే అని రాస్తున్నాడు. సోదరుడా, సోదరి, రక్షించబడ్డాం, నీతిమంతులంగా తీర్చబడ్డాం, బలవంతులంగా ఉన్నాం. ఇప్పుడు మనం ఆయన కొరకైన పని చేయగలుగుతున్నామంటే ఇదంతా కేవలం ఆయన యొక్క కృప. అదే వచనంలో మరొక మాట కూడా వ్రాశాడు, చూడండి, 10వ వచనమే. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అన్నాడు. అలాగైతే ప్రభు యొక్క సేవలో మనము ప్రయాస పడాలి అంటే ఆ ప్రయాస వెనక ఏమన్నది? ఆయన కృప. ఇవన్నీ మనము ధ్యానం చేస్తే ఇది ఒక అంశం అన్నమాట. ఆయన కృప చేతనే మనము ఆయన యొక్క సేవలో ప్రయాసపడగలం. నీవు ప్రయాసపడుతున్నావా దేవుని కొరకు? ఆయన కృప చేతనే నువ్వు ప్రయాసపడగలవు. అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. అయితే ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్నటువంటి దేవుని కృప అని వ్రాస్తున్నాడు. అలాగైతే సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క కృప, ఈ ఇశ్రాయేలీయులు ఈ 13వ వచనములో ఆయన కృపను గురించి పాడుతున్నారు. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేతే తోడుకుని వెళ్ళావు, నీ పరిశుద్ధ ఆలయానికి నీ కృప చేతే వీరిని నడిపించావు అని వారు పాడుతున్నారు. ఆయన కృపను మనం కూడా జ్ఞాపకం చేసుకుందామా? ఆయన కృప చేతనే నీవు నేను రక్షించబడి నీతిమంతులంగా తీర్చబడి, ఆయన కృప చేతనే బలహీనులమైన మనం బలం కలిగి ఆయన యొక్క సేవలో మనము ప్రయాసపడగలుగుతున్నాం. ఇదంతా కూడా ఆయన యొక్క కృప. అందుకనే 2వ పత్రికలో, కొరింథీ 2వ పత్రిక 12:9లో పౌలుతోటి ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు. ఇన్ని ప్రయోజనాలు ఆయన కృప చేత మనకి అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి మనకేం కావాలి? ఆయన కృప ఉంటే చాలు. నా కృప నీకు చాలు అని పౌలుకి దేవుడు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన కృపను మనం కూడా జ్ఞాపకం చేసుకొని, నిత్యము ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించబద్దులమై ఉన్నాం. 14-15 వచనాలు మనం చదువుదాం. 14-15 వచనాలు చూడండి. 13వ వచనములో ఆయన కృపను గురించి వారు పాడుతూ, ఇప్పుడు 14-15 వచనాలలో శత్రువులు దేవునికి ఎంతగా భయపడుతున్నారు, దేవుని కార్యాలను బట్టి ఎంతగా భయపడుతున్నారో ఇప్పుడు వారు పాడుతున్నారు. చూడండి, జనములు విని దిగులు పడును. ఏం వింటున్నారు ఆ జనములు? ఏ విషయాలు వింటున్నారా జనములు? జనములు విని దిగులు పడును. ఏం వింటే?
ఆ దేవుడు తన ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వారిని ఎలాగూ విమోచించాడో, ఎర్ర సముద్రములో ఆరిన నేలను దేవుడు ఏర్పాటు చేసి ఆ ఆరిన నేలలో నుండి ఆరిన నేల మీద నుండి ఇశ్రాయేలీయులను యువతలకు ఎలాగూ తీసుకుని వచ్చాడో, అదే ఎర్ర సముద్రములో ఐగుప్తీయులను ఎలాగూ ఆయన నశింప చేశాడో, ఈ సంగతులను ఎవరు విన్నారు? జనములు విన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి జనములు విని ఏం చేశారట? దిగులు పడుతున్నారట. దిగులు పడుతున్నారు. అయ్యో, ఇశ్రాయేలీయుల పట్ల వారి దేవుడు ఎంత ప్రభావమును, ఎంత శక్తిని కనపరిచాడు. అటువంటి దేవుడు వారి పక్షమున ఉండగా మన సంగతి ఏంటి అని ఆ జనములు ఏం చేస్తున్నారట? దిగులు పడుతున్నారట. చూడండి, ఆ జనములు ఎవరెవరు? ఫిలిష్తీయులు అన్నాడు. ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులు దిగులు నుండి కరిగిపోవుదురు, భయము, అధిక భయము వారికి కలుగును అన్నాడు. 4 జనాంగాల గురించి ఇక్కడ వ్రాస్తున్నాడు. ఫిలిష్తీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, కనానీయులు. 7 జాతుల వారు. కనానీయులు అంటే 7 జాతుల వారు. వారందరూ కూడా ఆ సంగతులను విని ఏమవుతున్నారట? దిగులు పడుతున్నారట, కలవర పడుతున్నారట, భయపడిపోతున్నారు. భయము, అధిక భయము అన్నాడు. ఎంతగా భయపడుతున్నారో వాళ్ళు. అయ్యో, వారి దేవుడు ఎంత భయంకరుడు, ఎంత ప్రభావం గలవాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుంచి బయటకు తీసుకొచ్చి ఆరిన నేల మీద వారిని నడిపించాడు. వాళ్ళ దేవుడు ఎంత శక్తిమంతుడు. అదే ఎర్ర సముద్రములో వారిని తరిమినటువంటి ఐగుప్తీయులను వారి దేవుడు నాశనం చేశాడే. అటువంటి ఇశ్రాయేలీయుల ఎదుట మనం నిలబడగలమా? వారి దేవుడు వారి పక్షాన యుద్ధాలు చేస్తూ ఉండగా మరి వారి ఎదుట మన సంగతి ఏంటి అని ఆ ఫిలిష్తీయులు, ఎదోమీయులు, మోయాబీయులు, కనానీయులు వారు భయపడి వణికిపోతున్నారట. అందుకేగా మోయాబు రాజు బాలాకు కూడా ఏం చేశాడు? సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ మోయాబీయులు ఆ మోయాబు మైదానములో ఇశ్రాయేలీయులందరూ కూడా తమ గుడారాలు వేసుకున్నప్పుడు వారిని చూసినటువంటి మోయాబీయులు ఏం చేశారు? భయపడిపోయారు, జంకారు. ఆ మాటలు మనం అక్కడ 3వ వచనంలో చదువుతున్నాం. వెంటనే ఆ బాలాకు రాజు బిలాముకు కబురు పెట్టి, వీరి ఎదుట మేము నిలబడలేము కాబట్టి వీరిని శపించు అని బాలాకుని పిలిపించుకున్నారు, ఆ బిలాముని పిలిపించుకున్నారు. ప్రియులారా, మోయాబీయులు భయపడిపోయారు, వణుకుతున్నారు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో చదువుదాం ఒక మాట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు దాటుచూ ఉండగా యోర్దాను నదిని దాటారు, యువతలకు వచ్చారు. ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కున ఉన్న అమోరీయుల రాజులందరూ, సముద్రము నద్ద ఉన్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను. చూసారా? కనానీయుల యొక్క గుండెలు చెదిరిపోయినాయి. వారు యోర్దాను నదిని దాటి యువతలకు వస్తుంటే ఆ సంగతి విన్నటువంటి కనానీయుల గుండెలు చెదరిపోయాను. తర్వాత మాట, ఇశ్రాయేలీయుల భయము చేత వారికి యొక్క ధైర్యము ఏమీ లేకపోయాను. వారికి ధైర్యం చెడిపోయింది. రాహాబు కూడా ఇదే మాట అన్నది కదా 2వ అధ్యాయంలో, ఇదే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలు మనం చదివితే, అయ్యా, మీరు ఎర్ర సముద్రములో నుండి బయటకు వచ్చిన సంగతి మేమందరము విన్నాము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ ఎదుట ఎవ్వరూ కూడా, ఏ జనము కూడా, ఏ మనుషుడు కూడా నిలబడలేరు. రాహాబు కూడా ఆ వేగులు వారితో చెప్పిన మాట. అలాగే ప్రియులారా, ఇశ్రాయేలీయులను గురించిన వార్త విన్నటువంటి జనములు, వారు ఫిలిష్తీయుల, ఎదోమీయుల, మోయాబీయుల, కనాను వార, ఎవరైనా సరే ఇశ్రాయేలీయులను గురించి విన్నటువంటి వారు ఏమైపోయారట? దిగులు పడిపోతున్నారు, కలవరం చెందుతున్నారు, భయపడిపోతున్నారు.
దేవుని ప్రజలు ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు ఎలాగో భయపడిపోతున్నారో వారు పాట పాడుతున్నారు. అలాగైతే మన శత్రువు అయినటువంటి అపవాది కూడా మన ప్రభువు మన పక్షమున ఉన్నప్పుడు మనలను చూసినటువంటి అపవాది కూడా ఏమవ్వాలి? అపవాది కూడా ఏమవ్వాలి? వాడు భయపడుతున్నారు, వాడికి మనం భయపడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, శత్రువులందరూ కూడా ఇశ్రాయేలీయులను చూసి భయపడుతుంటే మనం ఎవరికి భయపడుతున్నాం? మనము అపవాదికి మనం భయపడిపోతున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చూడండి. అసలు అపవాది ఎటువంటి వాడో ఆ మాట యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు చెప్పండి, అపవాది ఎట్లాంటోడు? అపవాది ఎట్లాంటోడు? ఎటువంటి వాడు? వాడు పారిపోయేవాడు. పారిపోయేవాడిని చూసి మనం పారిపోతున్నాం కదా. అపవాది పారిపోయేవాడు. పేతురు రాశాడు, గర్జించు సింహము వలె. వరగ వేషం వేసుకున్నాడు అంతే. ఏ వేషం? సింహంలాగా అంతే. గర్జించు సింహము వలె. సింహం మాత్రం కాదోడు, సింహము వలె ఎవరిని మృంగుదామా అని వెదకుచూ తిరుగుతున్నాడు. కానీ తిరుగుతున్నటువంటి ఆ అపవాదిని గనక మనం గనక ఎదిరిస్తే వాడు వెంటనే ఏమైపోతాడు? సింహంలాగా వచ్చినటువంటి ఆ అపవాది పిల్లిలాగా పారిపోతాడు. అయితే మనం ఏం చేయాలి? ఎదిరించాలి. అది మన చేత కావటంలో వాడిని ఎదిరించటం. అపవాదును ఎదిరిస్తున్నావా? దేవుని ప్రజలను చూసినటువంటి శత్రువులు వారందరూ కూడా భయపడి వణిగిపోతుంటే మన శత్రువు అపవాదిని చూసినప్పుడు ఆ అపవాది కూడా మనలను చూసినప్పుడు భయపడిపోవాలి. వాడు కూడా వణకాలి. సహోదరుడా, సహోదరి, అపవాది నిన్ను చూసి భయపడుతున్నాడా? అపవాది నిన్ను చూసి వణుకుతున్నాడా? అపవాది నిన్ను చూసినప్పుడు పారిపోతున్నాడా? లేకపోతే అపవాదిని చూసి నువ్వే పారిపోతున్నావా? ఈ రాత్రి ఆలోచన చేయి. మన శత్రువు అపవాది, వాడు పారిపోయేవాడు అనే మాట మన వాక్యంలో చదువుతున్నాం. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు వారందరూ కూడా వేదన చెందుతున్నారు, దిగులు పడుతున్నారు, కలవరపడుతున్నారు, వణుకుతున్నారు. 16వ వచనం, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరే వరకు. ఎప్పటి వరకు? అద్దరికి చేరే వరకు. నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరే వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండా ఉంటారు. ఎప్పటి వరకు? అద్దరికి చేరే వరకు. అలాగైతే మనం ఎక్కడికి చేరాలి? చేరే వరకు మనము పరలోకం చేరాలి. మనలను ఆయన పరలోకము చేర్చే వరకు కూడా మన శత్రువులు కూడా ఎలా ఉండాలి? రాతి వలె కదలకుండా బిగుసుకుని పోవాలి. నాబాలు గురించి ఆ మాట మనం చదువుతాం. నాబాలు గురించి కదా, ఆ అబీగైలు వచ్చి నాబాలుతో చెప్పింది, దావీదు వస్తున్నాడు పిచ్చోడా, ఆ దావీదు వస్తుంటే నేను దావీదుకి ఎదురుపడి అతనికి కావలసిన ఆహార పదార్థాలన్నీ ఇచ్చి అతని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే అతడు కనికరించి ఏం చేశాడు? వెనకకు వెళ్ళిపోయాడు. రా పిచ్చోడా, నేను గనక వెళ్ళకపోతే నువ్వేమైపోయేవాడో తెలుసా అని ఆ అబీగైలు నాబాలుతో చెప్పేటప్పటికి ఇప్పుడు నాబాలు ఎట్టయిపోయాడు? ఇదే పదం అక్కడ రాసింది, రాతి వలె బిగుసుకుపోయాడట. శత్రువులు ఆయన పిల్లలమైనటువంటి మన విషయంలో బిగుసుకుపోవాలి. ఆలోచన చేస్తున్నావా?
మనకున్నటువంటి ప్రధానమైన శత్రువులు ముగ్గురు ఉన్నారు కదా. ఒకటి శరీరం, రెండు లోకం, మూడవది అపవాది. ఈ శత్రువులు అద్దరికి చేరే వరకు, మనము పరలోకం చేరే వరకు ఈ శత్రువుల మీద నీవు నేను విజయము పొందేటువంటి వారంగా ఉండాలి. కానీ ఈనాడు దేవుని పిల్లలు చాలా మంది ఈ ముగ్గురు శత్రువుల చేతులు ఏమైపోతున్నారు? ఓడిపోతున్నారు. ఇదే బాధపడవలసిన విషయం. ఓడిపోతున్నారు. దేవుని పిల్లల జీవితాలలో శరీర కార్యాలు, శరీర క్రియలు, శరీరాన్ని జయించలేకపోతున్నారు. లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు జయించలేకపోతున్నారు. అపవాది యొక్క పాపపు శోధనలు జయించలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు అద్దరికి చేరే వరకు కూడా కదా, ఇశ్రాయేలీయులు అద్దరికి చేరే వరకు కూడా ఆ శత్రువులు రాతి వలె బిగుసుకొని పోయేవారుగా ఉన్నారు అనే మాట మనం చదువుతున్నాం. సోదరుడా, సోదరి, మరి నీవు అపవాదిని జయించగలుగుతున్నావా? లోకాన్ని జయించగలుగుతున్నావా? శరీరాన్ని జయించగలుగుతున్నావా? ఆలోచన చేయి. మనము పరలోకం చేరే వరకు కూడా, ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనము ఈ ముగ్గురు శత్రువులతో రోజు మనం యుద్ధం చేయవలసిన వారమే. అయితే యుద్ధములో ఆయన పిల్లలమైనటువంటి మనమే విజయము పొందేటువంటి వారంగా ఉండాలి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను అన్నాడు యేసు ప్రభు. లోకమును జయించిన వాడు యేసు ప్రభు, అపవాదిని జయించిన వాడు యేసు ప్రభు. మరి ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన జయించేవాడైతే మనం ఓడిపోదామా? మనము కూడా జయ జీవితం కలిగిన వారంగా ఉండాలి. 16వ వచనంలో వారు పాట పాడుతున్నారు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అతనికి చేరే వరకు కూడా నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండా ఉంటారు. 17వ వచనం, నీవు నీ ప్రజలను తోడుకొని వస్తావు. ఎక్కడికి? చూడండి 17వ వచనం, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించడానికి నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువబెట్టెదవు అన్నాడు. వారిని తోడుకొని వస్తావు, ఐగుప్తు దేశంలో నుండి వారిని తోడుకొని వస్తున్నావు. అయితే ఇప్పుడు తోడుకొని వచ్చిన వారిని నువ్వు ఎక్కడ నిలబెడతావు? ఎక్కడ నిలబెడతాడట? చూడండి 17వ వచనం మళ్ళీ చదువుదాం. నీ స్వాస్థ్యమైన కొండ మీద, అదే సియోను కొండ. యెరూషలేము చుట్టూ కూడా కొండలే. కీర్తన గ్రంథంలో మనం చదువుతాం కదా, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా నీవు మా చుట్టూ ఉంటావని కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం. యెరూషలేము చుట్టూ కూడా పర్వతములు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఎక్కడికి తీసుకుని వస్తున్నాడట? నీ స్వాస్థ్యమైన కొండ మీద. తర్వాత మాట, నా ప్రభువా నీవు నివసించడానికి నిర్మించుకొనిన చోటున నీ చేతులు స్థాపించిన ఆ పరిశుద్ధ ఆలయమందు వారిని నిలవబెట్టెదవు అన్నాడు. అలాగైతే ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తోడుకొని వచ్చి వారిని ఎక్కడ నిలబెట్టాడు? సియోను కొండ మీద వారిని నిలువబెట్టాడు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 54వ వచనం. 78వ కీర్తన 54వ వచనం చూడండి. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి. ఎక్కడికి రప్పించాడు? నీ దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము, అదే సియోను పర్వతం, సియోను కొండ.
ప్రియులారా, ఇశ్రాయేలీయులను దేవుడు తోడుకొని వచ్చి ఆ సియోను పర్వతం మీద ఆయన స్థాపించిన, ఆయన స్వాస్థ్యమైనటువంటి, ఆయన తన చేతులతో నిర్మించిన తన పరిశుద్ధ ఆలయము ఉన్నటువంటి ఆ సియోను కొండ మీదకు దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. 68వ వచనం కూడా చూడండి. 68వ వచనం, అదే 78వ కీర్తనలోనే, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. సియోను పర్వతం, అదే ఆ కొండ అంటే అది సియోను పర్వతం. 76వ కీర్తన 2వ వచనం చూడండి. 76వ కీర్తన 2వ వచనం కూడా చదువుకుందాం. షాలోములో ఆయన గుడారము ఉన్నది, సియోనులో ఆయన ఆలయము ఉన్నది. అలాగైతే తన దక్షిణ హస్తముతో తన చేతులతో స్థాపించిన పరిశుద్ధ ఆలయం ఎక్కడున్న పరిశుద్ధ ఆలయం? సియోనులో ఉన్నది. సియోనులో ఉన్న ఆయన ఆలయం, ఆయన పర్వతం, అక్కడ వారిని నిలవబెట్టాను అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. అలాగే ప్రియులారా, ఇందులో మన సంగతి కూడా కనపడుతుంది. ఆయన మనల్ని కూడా పాపములో నుండి తోడుకొని వచ్చాడు. పాపములో నుండి ఆయన మనల్ని విమోచించాడు. ఆయన ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలం పరలోకములో ఆయన నిన్ను నన్ను కూడా ఆయన కూర్చొండబెట్టెను అని ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నాం. ఆయనతో పాటుగా పరలోకములో ఆయన మనల్ని కూర్చొండబెట్టాను. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభువు నీకు నాకు దయచేశాడో. మనము ఈ సంగతులను వాళ్ళు కీర్తన పాడుతూ కదా, వారు పాట పాడుతున్నారు, ఆయన కృపను గురించి పాడారు. ఆయనను గురించిన భయం శత్రువులకు ఎలాగూ కలుగుతుందో ఆ విషయాన్ని వారు పాట పాడారు. తోడుకొని వచ్చినటువంటి ఇశ్రాయేలీయులను ఆయన పరిశుద్ధ పర్వతం సియోను పర్వతం మీద ఎలాగో నిలవబెడుతున్నాడు వారు పాడుతూ ఉన్నారు. అలాగైతే నిన్ను నన్ను కూడా ప్రభు పరలోకములో కూర్చోబెడుతున్నాడు. ఆయన మనకిచ్చిన గొప్ప స్థానం అది. 18వ వచనంలో మరొక మాట వాళ్ళు అంటున్నారు, యెహోవా నిరంతరము ఏలేవాడు. ఆయన ఏం చేస్తాడు? వారిని కనాను దేశానికి తీసుకుని వస్తాడు. వారిని కనానులో వారిని నిలబెట్టాడు. వారిని కనానులో నాటాడు. తర్వాత వారిని ఏం చేశాడు? దేవుడు వారిని ఏలేవాడుగా ఉన్నాడు. ఎంతకాలం? ఆయన నిరంతరము ఏలువాడు. ఆయన నిరంతరము ఏలువాడు అని వాళ్ళు పాట పాడారు. ప్రియులారా, మన ప్రభువు మనలను ఏలేవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం, మన ప్రభువు మనలను కూడా ఏలేవాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, 4వ వచనం కూడా చదువుతున్నాను. దాని తోక అంటే సర్పము యొక్క తోక, సర్పము అపవాదే, ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి ఆ నక్షత్రాలను భూమి మీద పడవేశాడు. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ స్త్రీ ఏమో ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాంగములో నుండి పుట్టిన ఆ శిశువు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. రోమన్ క్యాథలిక్ వారు ఏమంటారంటే ఆ స్త్రీ మరియమ్మ అంటారు. మరియమ్మ కాదు. ఆ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగమును స్త్రీతో పోల్చాడు ఇక్కడ. ఆ ఇశ్రాయేలు జనాంగములో నుండి పుట్టినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుట్టినప్పుడే ఆ యేసుక్రీస్తుని మృంగాలని ఎవరిచ్చారు? అపవాది వచ్చాడా? రాలేదా? కదా. ఎవరి రూపంలో అంటే హేరోదు రూపంలో వచ్చాడు. ఇక్కడ ఘట సర్పము ఆ శిశువును మృంగాలని వచ్చాడట. ఘట సర్పం అంటే అపవాది. సాతానుడు యేసు ప్రభువును కూడా ఆ చంపాలని హేరోదులో ప్రవేశించి 2 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా చంపమని ఆజ్ఞాపించాడు కదా. అయితే ఇప్పుడు ఆ శిశువు గురించి మనం 5వ వచనంలో చదువుతున్నాం. చూడండి, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఆమె అంటే ఇశ్రాయేలు జనాంగము అని గుర్తుపెట్టుకోండి. మరియమ్మ కాదు.
ఇశ్రాయేలు జనాంగములో నుండి పుట్టినటువంటి వాడు వచ్చిన వాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు 5వ వచనంలో మనం చదువుతున్నాం. ఎంతమందిని ఏలేవాడు ఆయన? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న వాడు అనే మాట 5వ వచనంలో చదువుతున్నాం. ప్రియులారా, మన ప్రభువు మనలను ఏలేవాడు. పాపములో నుండి విమోచించాడు. ఆయన కృపచేత రక్షించాడు. ఆయన మనలను తన ఆలయంలోనికి తీసుకుని వచ్చాడు. ఆయన మందిరంలో నిలబెట్టాడు. అయితే ఇప్పుడు ఆయన ఒకనొక దినాన ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆయన ఏలేవాడుగా ఉన్నాడు. ఎంతకాలం ఏళ్తాడు? ఎంతకాలం? నిరంతరము ఏలును అని మనం అక్కడ చదివాం. ప్రకటన గ్రంథంలో మరొక పదాన్ని చదువుదాం. 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఈ లోక రాజ్యము రేపు ఎవరిది కాబోతుంది? యేసు ప్రభువుది కాబోతుంది. ఇప్పుడు ఈ లోకములో ఉన్న దేశాలను ఆయా నాయకులు పరిపాలన చేస్తున్నారు కదా. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క నాయకుడు పరిపాలన చేస్తున్నాడు. కానీ రేపు ఈ నాయకులందరినీ కూడా దేవుడు పక్కన పెడతాడు. ఎవరికి అప్పగిస్తాడు ఈ లోకం మీద రాజ్యం? యేసు ప్రభువు. చూడండి, ప్రభువు రాజ్యము ఆయన, క్రీస్తు రాజ్యము ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. అది ఎంతకాలం? యుగ యుగాలు కూడా ఆయన ఏలేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పాట పాడుతున్నారు. చూడండి, వాళ్ళు భవిష్యత్తును గురించి కూడా వాళ్ళు పాట పాడుతున్నారు. వాళ్ళకు భవిష్యత్తును దేవుడు తెలియచేశాడు. యెహోవా నిరంతరము మమ్మలను ఏలేవాడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి మమ్మల్ని తోడుకొని పోతున్నాడు. ఆయన పర్వతం మీదకి మమ్మల్ని తీసుకుని వెళుతున్నాడు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన మమ్మల్ని ఏలేవాడుగా ఉన్నాడు. అలాగే ప్రియులారా, రేపు భవిష్యత్తులో ప్రభు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? ప్రపంచాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు? ఏలేవాడుగా ఉన్నాడు. ఆయన ఏలేవాడైతే ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఏమవుతాం? మనము కూడా ఏలుతాం. చూడండి, ఆ మాట ఉంది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆయనేమో రాజుగా ఉండి ఏలేవాడు. మనం ఆయన కింద ఉద్యోగస్తులంగా ఉండి మనం కూడా ఏలేవారంగా ఉంటాం. మంత్రులుగా ఉండేవారు కొంతమంది ఉంటారు కదా. ఆయన ఏమో రారాజు, ప్రపంచమంతటికి రారాజు. ఆయన అయితే ఆయన పిల్లలకు కూడా ఆయన పదవులు ఇచ్చి ప్రపంచాన్ని ఏలటానికి ఆయన అవకాశం ఇస్తాడు. చూడండి, ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. 9-10 కలిసి ఉన్నాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పడానికి యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములు, ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలు, ప్రతి జనములు దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక. ఎవరిని కొన్నాడంట? మనల్ని కదా ఆయన కొన్నది. తన రక్తము చేత మనల్ని కొన్నాడు. కొని మనల్ని ఏం చేశాడు? ఒక రాజ్యముగా యాజకులనుగా చేశాడు. కనుక వారంటే మనం, కొనబడిన మనం భూలోకమందు ఏలుదురు. అది కొనబడిన మనము కూడా రేపేం చేస్తాం? భూలోకాన్ని ఏలేవారంగా ఉన్నాం. చూడండి, ఎంత ఆధిక్యత ప్రభు నీకు నాకు ఇచ్చాడు. ఏలేవారం మనం కూడా. ఇప్పుడు ఉదాహరణకి మనకు ప్రధానమంత్రి ఉన్నాడు మోదీ. ఆయన భారతదేశం అంతటిని కూడా ఏలేవాడు. ఆయన కింద కొంతమంది ఉంటారు మంత్రులు కదా. వారికి కూడా ఏం చేస్తాడు? ఆయన పదవులు ఇచ్చి వారిని కూడా ఏలడానికి వారికి కొన్ని పదవులు ఇస్తాడు. రేపు యేసు ప్రభువు కూడా ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ప్రపంచమంతటిలో ఉన్న తన బిడ్డలను ఏలబోతున్నాడు. ఆయన ఏలేటప్పుడు ఆయన కూడా కొంతమందికి ఏమి ఇస్తాడు? ఇస్తాడా కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మంత్రివర్గంలో కొంతమంది ఉన్నారు. విద్యాశాఖ నీకంటాడు కదా, టూరిజం నీకంటాడు, హోమ్ మినిస్టర్ నీకంటాడు కదా. కొన్ని పదవులను ఇస్తాడు. ఆ పదవుల ద్వారా వాళ్ళు కూడా ఏమి చేస్తున్నారు? రాష్ట్రాన్ని ఏలుతున్నారు.
నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మరి ఇంతకు రేపు మనకే పదవి ఇచ్చి ఆయన ఏలమంటాడు? ఇస్తాడా? ఆలోచన చేయండి. ఆయన ఏలేవాడు, నిరంతరము ఏలువాడు. ఆయన ఏలేవాడుగా ఉండగా ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఏలేవారంగా ఉంటాం. భూలోకమందు వారు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. సోదరుడా, సోదరి, అలాగైతే మనం కూడా రేపు ఆయన రాజ్యములో తప్పక ఉంటాం, అనుమానం లేదు. కానీ అనుమానం ఏంటంటే, మనకు ఆయన పదవి ఇస్తాడా ఇవ్వడా అనేది అనుమానం. అది రాజ్యంలో ఉండేది ఖాయం కదా, ఆయన రాజ్యంలో ఉంటాం. కానీ ఏలడానికి కనీసం వార్డు మెంబర్గా అన్నా కదా, ఈ వార్డు వరకు నువ్వు ఉండు మెంబర్గా. ఇది ఒంగోలు ఇప్పుడు కార్పొరేషన్ కాబట్టి కదా, కార్పొరేటర్ అంటారు కదా, ఇస్తాడా? వార్డు మెంబర్గా అన్న ఉంటాము మనం. ఆలోచన చేయండి. ఇలాంటి ఏలాలి అంటే ఆయన కోసం మనం ఈ లోకంలో ప్రయాసపడితేనే మనకు ఆ భాగ్యం కలుగుతుంది. ప్రియులారా, వారు పాట పాడుతున్నారు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా వారు పాట పాడుతున్నారు. యెహోవా నిరంతరము ఏలువాడు. 19వ వచనం, ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదకు సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్య ఆరిన నేల మీద నడిచిరి. సముద్రంలోనేమో వారు మునిగిపోయారు, అదే సముద్రంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. ఈ విధంగా వారు పాడబాడుతున్నారు. ఇప్పటి వరకు 19వ వచనం వరకు మోషే ఇశ్రాయేలీయులు వారు పాడిన పాట. ఇప్పుడు 20-21 వచనాలు మనం చదువుదాం. అహరోను సహోదరి ప్రవక్త్రియు నగు మిర్యాము తంబురను చేత పట్టుకునేను. స్త్రీలందరూ కూడా తంబురలతో నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. ఇప్పుడు స్త్రీలు కూడా, ఇశ్రాయేలీలందరేమో పురుషులందరేమో మోషే వెంబడి వెళుతూ పాడబాడుతుంటే, స్త్రీలందరూ కూడా మోషే అక్క మిర్యాము వెంబడి తంబురలు తీసుకుని నాట్యాలు వేస్తూ వారు కూడా ఇదే పాట పాడుతున్నారు. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసినని ఈ మిర్యాముతో పాటు స్త్రీలందరూ కూడా పాటలు పాడుతూ ఉన్నారు, ప్రభువుని కొనియాడుతూ ఉన్నారు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ కేవలం పురుషులు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులలో పురుషులు మాత్రమే మోషేతో పాడుతున్నారు కానీ అనుకోకూడదు, స్త్రీలు కూడా మిర్యాము యొక్క నాయకత్వములో, ఆమె హెడ్గా ఉంది, ఆమెను వెంబడిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా చక్కగా పాడుతున్నారు. చూడండి, అలాగైతే స్త్రీలు కూడా దేవునిని కొనియాడుతూ దేవునిని ఘనపరుస్తూ వారు కూడా పాట పాడుతున్నారు. స్త్రీల పాత్ర కూడా ఉంది. సోదరీలు, మీరు కూడా దేవుని యొక్క పనిలో ప్రయాసపడేవారుగా, ఆయన యొక్క నామమును కీర్తించేవారుగా, గానం చేసేవారుగా, మీ బాధ్యత కూడా ఉన్నదనేటువంటి, మీ పాత్ర కూడా ఉన్నదనేది దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన సెలవిచ్చిన మాటను ఇప్పుడు ఎవరు ప్రకటించాలి? దానిని ప్రకటించు స్త్రీలు అన్నాడు. ప్రభువు మాట సెలవిస్తుంటే ఆయన సెలవిచ్చిన ఆ మాటను ఎవరు ప్రకటిస్తున్నారట? పురుషులే కాదు, స్త్రీలు కూడా గొప్ప సైన్యముగా ఉన్నారు అని మనం ఇక్కడ చదువుతున్నాం. దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. అలాగైతే సోదరీలు, స్త్రీలు కూడా, ఆ సహోదరీలు కూడా ఆయన నామమును కీర్తించేవారుగా, ఆయన మాటను ప్రకటించేవారుగా. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామములో సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను
అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను చూడండి. 12 మంది అపోస్తులే కాదు, అపోస్తులతో పాటుగా ఎవరున్నారట? స్త్రీలు కూడా ఉన్నారు. అది అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఉపచారము చేయుచున్న స్త్రీలు, ప్రకటించుచున్న స్త్రీలు, పాటలు పాడుచున్న స్త్రీలు, అది పాటలు పాడుచున్న స్త్రీలు నిర్గమకాండం 15వ అధ్యాయంలో కనపడుతున్నారు. ప్రకటించే స్త్రీలు కీర్తన గ్రంథం 68వ కీర్తనలో కనపడుతున్నారు. ఉపచారము చేయుచున్న స్త్రీలు ఎక్కడ కనపడుతున్నారు? లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో కనపడుతున్నారు. రోమాపత్రిక 16వ అధ్యాయం, రోమాపత్రిక 16వ అధ్యాయం, 16వ అధ్యాయంలో ఆ అధ్యాయానికి పెట్టబడిన పేరు వందనాల అధ్యాయం కదా. 23 సార్లు ఉంది వందనములు 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 అనే పదం 23 సార్లు ఉంది. ఈ అధ్యాయంలో 4 స్త్రీలు మనకు కనపడుతున్నారు. మొట్టమొదటి స్త్రీ ఎవరంటే మొదటి వచనంలో ఉన్నది ఫీబే. కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువులో చేర్చుకొనుడి. ఫీబే గురించి వ్రాయబడిన మాట సంఘ పరిచారకురాలు, సంఘములో పరిచర్య చేస్తుంది ఫీబే. ఆమె గురించి ఇంకొక మాట కూడా వ్రాసాడు చూడండి, 2వ వచనం. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉంటే సహాయం చేయండి, ఆమెను గురించి నేను మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. అనేకులకును నాకు కూడా ఆమె ఎంతో సహాయం చేసింది, ఎంతో పరిచర్య చేసింది. ఫీబే అనే సహోదరి దేవుని సేవకులకు పరిచర్య చేసినటువంటి సహోదరి. అమ్మా సోదరీలు ఆలోచన చేయాలి. మిరియాముతో పాటుగా ఈ స్త్రీలందరూ కూడా వెళుతున్నారు. తంబురుల చేతలు పట్టుకొని డాన్సులు వేస్తూ దేవుని గురించి పాటలు పాడుతూ వెళుతున్నారు. ఈ గురించి కూడా ఆలోచన చేయాలి. రాత్రి ప్రభు మాటను ప్రకటించే స్త్రీగా, ప్రభువుని గురించి కీర్తించే స్త్రీగా, ప్రభువుకి ఉపచారము చేసే స్త్రీగా, ప్రభువు యొక్క సేవకులకు ఫీబే గురించి మనం ఆ మాట చదువుతున్నాం కదా. ఆమె అనేక మందికి నాకు కూడా సహాయం చేసింది అని పౌలు రాస్తున్నాడు. ఇంకొక స్త్రీ గురించి చూడండి 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లా. ఇంకొక ఆమె ఎవరు? ప్రిస్కిల్లా గురించి వ్రాస్తున్నాడు. ఈ ఎక్కడ కూడా ప్రిస్కిల్లా పేరు ఒకటే కనపడదు, పక్కన అకుల కూడా ఉంటాడు. చూడండి, ప్రిస్కిల్లా అకులకు నా వందనాలు చెప్పండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనా వారు తెగించిరి. అలాగైతే ప్రిస్కిల్లా ఏం చేసింది? పౌలు కోసం ప్రాణము ఇవ్వడానికైనా తెగించిందట. అంటే అక్కడ అకులను కూడా కలిపేళ్ళండి. అయితే ఇప్పుడు స్త్రీలకు సంబంధించిన పాఠం కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. పరిచర్య చేసే స్త్రీలు, ప్రభు పిల్లలకు, ప్రభు సేవకుల కొరకు ప్రాణము పెట్టగలిగే స్త్రీగా ఈ ప్రిస్కిల్లా ఉన్నట్టుగా మనము చదువుతున్నాం. 7వ వచనం చూడండి, 7వ వచనం. అక్కడ ఇంకొక స్త్రీ కనపడుతుంది. బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు చెప్పండి. ఇక్కడ మరియా ఏం చేసింది? బహుగా ప్రయాసపడింది. 12వ వచనంలో ఇంకొక స్త్రీ కనపడుతుంది. చూడండి 12వ వచనం చివరిలో ప్రియురాలకు పెర్సిస్సునకు వందనములు చెప్పండి, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. అలాగైతే కొన్ని మాటలు స్త్రీలను గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. పాటలు పాడే స్త్రీలు, ప్రభువు మాట ప్రకటించే స్త్రీలు, ప్రభువుకు ఉపచారం చేసే స్త్రీలు, ప్రభు యొక్క సంఘములో పరిచర్య చేసే స్త్రీలు, ప్రభు యొక్క సేవలో ప్రయాసపడి కాదు బహుగా ప్రయాసపడి, ఆ పదం ఉంది కదా 7వ వచనంలో బహుగా ప్రయాసపడిన, అలాగే 12వ వచనంలో కూడా బహుగా ప్రయాసపడిన
అలాగైతే స్త్రీలు గురించి ఈ రాత్రి సోదరీలు ఆలోచన చేస్తావా? ఇక్కడ ఒక లిస్టు మనకు కనపడుతుంది. ఇందులో నువ్వు దేవునికి సంబంధించిన స్త్రీవి. ప్రభువు యొక్క పాట, ప్రభువుని గురించి గానము చేయడమా, ప్రభువు మాట ప్రకటించడమా, ప్రభువు యొక్క ఉపచారం, ప్రభు యొక్క పిల్లలకు, ప్రభు సేవకులకు, ప్రభు పరిచర్య కొరకు ఉపచారము చేసే స్త్రీవా, ప్రభు కొరకై, ప్రభు యొక్క సేవ కొరకై బహుగా ప్రయాసపడగలిగే స్త్రీవా, సంఘములో పరిచర్య చేసే స్త్రీవా? నీవెలాగున్నావో ఈ రాత్రి ఆలోచన చేయాలి. దేవుని యొక్క కృప చేత మన సంఘంలో సహోదరులు దేవుని కొరకే చక్కగా ప్రయాసపడుతున్నారు. ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వచ్చేవారుగా ఉండాలి. ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలి. ప్రియులారా, 15వ అధ్యాయములో 21 వచనాల వరకు మోషే, ఇశ్రాయేలీలు, మిరియాము స్త్రీలు దేవుని గురించి వారు చక్కగా పాటలు పాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వారు కీర్తిస్తూ వారు ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రమును దాటి బయటికి వచ్చారు. మరి మనం కూడా పాపములో నుండి బయటకు వచ్చాం, పాపములో నుంచి విమోచించబడ్డాం. మనం కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని కీర్తించాలి, ప్రభు యొక్క గొప్పతనాన్ని గానం చేయాలి, ఆయనను మహిమపరచాలి. భవిష్యత్తులో మనల్ని కూడా ఆయన ఏలేవాడుగా చేశాడు. ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం ఈ రాత్రి. ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన శత్రువులకు మనం అంటే భయము పుట్టాలి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన కలిగి అలాగూ మన జీవితాలు ఉన్నాయో లేవో పరీక్ష చేసుకొని ఇంకా మనం ప్రభు కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన కొరకు జీవించి ఆయన నామాన్ని మనం మహిమపరిచేటువంటి వారంగా ఉందాం. ఒక చిన్న ప్రార్థన విన్నపము. మన సహోదరుడు సుధాకర్ గారి పెదనాన్న కుమార్తె పుష్పావతి పేరు. ఆ సహోదరికి కొంత అనారోగ్యం ఏర్పడింది. కొంచెం ప్రమాదకరమైనటువంటి వ్యాధి లక్షణాలు ఆ సహోదరిలో ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. ప్రార్థన చేయండి. ఆ సోదరిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమె రక్షించబడినది కనుక ఆమె యొక్క ఆరోగ్యం కొరకు మరి ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. సోదరుడు మన మధ్యలో ప్రసాద్ గారు ఆయన కెనరా బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ప్రతి మంగళవారం మనతో పాటు సహవాసం చేస్తూ బైబిల్ క్లాస్కి వస్తున్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు. వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు నీ దయదోసలు నిలబెట్టుకుని ప్రభా మాకెన్నో సంగతులను తండ్రి నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేయడానికి ప్రభా మేమందరం తండ్రి చక్కగా విని వాటిని నేర్చుకోవడానికి, మా జీవితాల్లో వాటిని అన్వయించుకోవడానికి నువ్వు మాకు ఇస్తున్నటువంటి సమయాల కొరకే వందనాలు తండ్రి. ప్రభా ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులను ప్రభా మరుగైనటువంటి మన్నాను తండ్రి నీ దైవదాసులకు తెలియచేసి ప్రభా వాటన్నిటి ద్వారా తండ్రి మా జీవితాల్లో వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలో, వాటి ద్వారా తండ్రి మేము ఏ విధంగా మా బ్రతుకులు కట్టుకోవాలో, ఏ విధంగా జీవించాలో తండ్రి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉంటున్నావు తండ్రి. ప్రభా సంఘంలోని స్త్రీల పాత్ర గురించి ప్రభా మేము ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదని నాయన లోకమునకు, శరీరమునకు నాయన వేటిని మేము ఎదిరించాలో తండ్రి ప్రభా నీ కృప ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో, కృప ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుకోగలము, ప్రతి విషయాన్ని తండ్రి నాయన కూలంకుషంగా అర్థమయ్యే రీతిలో తండ్రి ప్రభా నీ దాసుల ద్వారా తండ్రి
మాకు వివరిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రతి వారం తండ్రి నాయన విన్నటువంటి మాటలు మా జీవితంలో అన్వయించుకొని ప్రభా వాక్యానుసారంగా తండ్రి వినడం మాత్రమే కాకుండా విన్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో తండ్రి నెమరు వేసుకొంచు అనేక మందికి నాయన సువార్తను వెదజల్లేటువంటి పత్రికల్లా ఆయన ప్రతి ఒక్కరు తండ్రి వెలుగుతున్నటువంటి ఒక జ్యోతిల్లా తండ్రి తయారుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఏదేమైనప్పటికీ తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి సరిచేయబడి ఒకప్పుడు నాయన క్రీస్తు సమపోలికలోనికి తండ్రి మేమందరం మార్చబడ్డానికి నీ కృపను మెండుగా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా దైవదాసులు తెలియజేశారు అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డ విషయమే తండ్రి ప్రార్థించమని. ప్రభా నీ చిత్తమైతే నీ ప్రణాళికలో ఉంటే మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. హిజ్కియాకి తండ్రి నాయన 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడు నాయన యేసు స్వామి మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉందా ఆయన ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయండి. ఆయన ఐగుప్తులు కలుగు చేసినటువంటి ఏ రోగమును కలుగు చేయనని తండ్రి వాగ్దానం చేసినటువంటి దేవుడు నీ బిడ్డను తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయన నీ చిత్తం ఆ బిడ్డ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి ఆయన నీ చిత్త సంకల్పం ప్రకారమే నడిపించమని అడుగుతున్నాను తండ్రి. రానున్న దినాల్లో తండ్రి దైవదాసులు బహుబలంగా వాడుకొని ప్రతి అంశం వెంబడి అంశం తండ్రి నాయన వచనం వెంబడి వచనం తండ్రి నేర్చుకుని ప్రభా ఆ వాక్యానుసారంగా తండ్రి నడిచేటువంటి భాగ్యం నాకును సంఘ బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మెట్టికి రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి వాక్యం ద్వారా కట్టుబడి నేను స్త్రీలుగా కదలని వారిగా ఉండేటువంటి భాగ్యాన్ని కృపను మెండుగా దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, మనతో కలిసి సహవాసం చేస్తూ ప్రభువుని సేవిస్తున్న మరియమ్మ ఆంటీ ప్రభు సన్నిధికి నిన్న ఉదయకాలం వెళ్ళింది. ఈరోజు భూస్థాపన కార్యక్రమం జరిగింది. వాస్తవంగా తన కనుక ఉన్నట్టయితే ఈరోజు కూడా బైబిల్ క్లాస్కి వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి మంగళవారం బైబిల్ క్లాసు కూడా తప్పకుండా వచ్చేది. కూడికంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ వేస్తుంది ప్రతిసారి. నాకు అదే గుర్తొస్తుంది. తప్పకుండా వచ్చిద్ది, చెయ్యిచ్చిద్ది. నాకు ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకునేవాళ్ళం. మరి ఈరోజు ప్రభు సన్నిధిలో ఉంది. ప్రభు ఆమెను తోడుకుని వెళ్ళిపోయాడు కదా, ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. తన ప్రజలను ఆయన తన కృప చేత తోడుకుని వెళ్ళేవాడు. మరి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా శ్యాంబాబు కొరకు ప్రార్థన చేయండి. అనిల్ కూడా బాప్తిసం తీసుకున్నాడు కానీ సరైన ప్రవర్తనలో లేడు. అతని మార్పు కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అనిల్ కొరకు, శ్యాంబాబు కొరకు. శ్యాంబాబుకు దేహంలో బలహీనతలు ఉన్నాయి. పాపం అబ్బాయికి ఇప్పుడు తల్లి లేదు, తండ్రి కూడా లేడు. మరి ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు కోసం కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కూడిక ముగించబడింది. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.